పొరుగు దేశం బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల హిండన్ ఎయిర్ బేస్లో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అల్లర్లు కొనసాగుతూనే వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారు అనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ వంటివి ఆమె సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. సొంత దేశం నుంచి హెలికాప్టర్లో పారిపోయి షేక్ హసీనా భారత్ కి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తలకు చేరుకున్నారు. అక్కడ నుంచి C-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్క్యులస్ లో హిండన్ ఎయిర్ బేస్ కి వచ్చారు. దీని తర్వాత బంగ్లాదేశ్ లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. వీరంగం సృష్టించారు. కిచెన్ బెడ్రూమ్ లోకి వెళ్లారు. వంట వండుకుని మరి తిన్నారు. బెడ్ మీదే పడుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. కర్టన్లను తగలబెట్టారు. కుర్చీలను విరగ్గొట్టారు. అక్కడితో ఆగలేదు. అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్రఫీ మోర్తాజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. బంగ్లాను తగలబెట్టారు. మోర్తాజా ఇంటిపై మూకముడిగా దాడి చేసిన ఆందోళనకారులు చేతికి అందిన వస్తువులను ఆయన ఇంటిపైకి విసిరారు. విలువైన వస్తువులను చోరీ చేశారు.